హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ నౌకరీ బై సరిత. హాయ్ అండి, ఐఎమ్ శైలజ. లాస్ట్ రీజనింగ్ క్లాస్లో మనం నెంబర్ సిరీస్ స్టార్ట్ చేసాము. నెంబర్ సిరీస్లో మనం టైప్స్ ఆఫ్ సిరీస్లో మనం నెంబర్స్ అనేది చూసాము. ఇప్పుడు ఏంటంటే మనకి నెంబర్ సిరీస్లోనే మనం మెయిన్ ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చే క్వశ్చన్స్ని టచ్ చేసే ముందు మనము కొన్ని ఈజీ సింపుల్గా ఉన్నటువంటి ట్రిక్స్ చూద్దామండి. అది కూడా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్కి మనము ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి, కొన్ని సింపుల్ ట్రిక్స్ యూస్ చేసి అనేది చూద్దాము. ఓకే, దానికంటే ముందుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మస్ట్ అండ్ షుడ్గా 20 టేబుల్స్ అయితే కంపల్సరీగా బై హార్ట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో 30 స్క్వేర్స్ కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి. మినిమం 10 క్యూబ్స్ నేర్చుకొని ఉంటే మనకు ఈజీగా మనము సాల్వ్ చేయడానికి అవుతుంది. అలాగే ఇవి కాకుండా రిమైనింగ్ మిగతా వాటిని యూస్ చేసే ట్రిక్స్ అండ్ టిప్స్ యూస్ చేసి కూడా మనము ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి అయితే చూద్దాము. ఇవేవి కూడా టేబుల్స్ కానివ్వండి, స్క్వేర్స్ కానివ్వండి, క్యూబ్స్ కానివ్వండి నేర్చుకోవడానికి అదే పనిగా మీరు బై హార్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే మీరు రీజనింగ్కి ఒక 40 minutes 1 hour టైం స్పెండ్ చేసినప్పుడు మీరు జస్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ 5 to 10 minutes మనకి టేబుల్స్ కానివ్వండి, స్క్వేర్స్ కానివ్వండి అన్నీ కూడా ఒక పేజ్లో, ఒక ఫ్రంట్ పేజ్లో లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్రంట్ పేజ్లో లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఒక 5 minutes ఇవన్నీ కూడా మనం రీకాల్ చేసుకున్నట్లయితే మనకి ఎవ్రీడే రీకాల్ చేసినట్లయితే మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవి చూడంగానే మన మైండ్లోకి ఆ నెంబర్ చూడంగానే మనకి ఏ ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే మనము 2 digits, ఎందుకంటే మనకు 10 వరకు కంపల్సరీ ఎలాగో వస్తాయి, మనకు టేబుల్స్లో కూడా ఉంటాయి స్క్వేర్స్ కాబట్టి అక్కడి నుంచి అవసరం లేదు. మనం 2 digitsలో లాస్ట్ డిజిట్ 5 ఏంటి, లాస్ట్ డిజిట్ మనకు 5 ఉంటే మనము ఎలాగా ఈజీగా స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, 65 స్క్వేర్. ఏంటి, 65 స్క్వేర్. ఓకే, 65 స్క్వేర్ని ఎలాగ ఈజీగా చేద్దామో చూద్దాం. లాస్ట్ డిజిట్ ఏంటండి 5. మనందరికీ తెలుసు 5 స్క్వేర్ 25. టేబుల్స్లో కూడా ఉంది 5 5 is 25. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ నెక్స్ట్ ఏంటండి 6 ఉంది కదా, 6 నెక్స్ట్ నెంబర్ ఏంటి 7. 6 into 7 ఎంత, 6 7s 42. ఓకే అండి, 42. 65 స్క్వేర్ వాల్యూ ఎంత, 42225. అదే మనం ఇలా 65 స్క్వేర్ 65 into 65 ఇలా వేసి ఇలా 25, 5 5 is 25, 5 6 is 30, 32. మనం ఇలాగా చేయడం కంటే కూడా కొన్ని వాటికి మనం ఇలా సింపుల్గా ఈజీగా ట్రిక్స్ యూస్ చేసి ఈజీగా చేసేయచ్చు. ఓకే అండి, మనం ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. దీని ఆన్సర్ ఏంటి 4225. ఓకే, ఎప్పుడు కూడా ఇలా మనం ఏదైనా ఇలా చేసేటప్పుడు కంపల్సరీగా మీరు వినడంతో పాటు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, వింటున్నారు, మీరు ఒక చిన్న బుక్ నోట్బుక్ పెట్టుకొని మనం ఏదైనా చెప్పేటప్పుడు కంపల్సరీ ఇంకొకసారి నోట్ చేయండి. ఎందుకంటే మీరు విన్నప్పుడు చూసిన దానికంటే మీరు ఇంకొకసారి రాయడం వల్ల మీకు ఎక్కువగా గుర్తు ఉంటాయన్నమాట ఏదైనా కూడా. కాబట్టి మీరు 65 స్క్వేర్ని మనం ఏదైతే ట్రిక్ యూస్ చేసామో ఓకే, ఆ ట్రిక్ ఇవన్నీ కూడా మీరు ఒక చిన్న బుక్ పెట్టుకొని ఇవన్నీ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, 35 స్క్వేర్. నెక్స్ట్ వన్ ఏంటి 35 స్క్వేర్. ఇందాక చెప్పినట్లుగానే లాస్ట్ డిజిట్ ఏంటి 5 స్క్వేర్ 25. ఇక్కడ 3కి నెక్స్ట్ నెంబర్ ఏంటండి 4. 3 4s 12. ఆన్సర్ ఏంటి 1225. మీరు క్యాలిక్యులేటర్లో కూడా చెక్ చేయండి. ఏదైనా చేసినప్పుడు క్యాలిక్యులేటర్లో కూడా కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఓకే, 65 స్క్వేర్ ఎంత 4225, 35 స్క్వేర్ 1225. ఇది మనకి ఓన్లీ లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ట్రిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే అండి,
నెక్స్ట్ ఎనీ 2 డిజిట్స్, మనకి ఎనీ 2 డిజిట్స్లో స్క్వేర్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి ఇది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి 42 స్క్వేర్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాం మనం 42 స్క్వేర్. 42 స్క్వేర్. ఇందాక మనం ఏం చేసాం లాస్ట్ డిజిట్ తీసుకున్నాం కదండి, సేమ్ ఇది కూడా 2 స్క్వేర్ ఎంత. మనం ఇప్పుడు ఏం తీసుకుంటాం స్క్వేర్ అంటాం కానీ మనకి ఏంటి 2 డిజిట్స్ కాబట్టి 2 స్క్వేర్ ఎంత 4. కానీ మనం తీసుకునేటప్పుడు 2 డిజిట్స్గా తీసుకోవాలి కాబట్టి 04. నెక్స్ట్ వన్ 4 స్క్వేర్ మనందరికీ తెలుసు 16. ఓకే, 4 స్క్వేర్ 16. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలో చూద్దామండి. 4 ఇంటూ ఇక్కడ ఈ నెంబర్ 4 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ అంటే స్క్వేర్ ఏంటి 2 ఇంటూ 2 ఎంత వస్తుందండి 4 2 8, 8 2 16. మనము ఇక్కడ ఒక నెంబర్ వదిలి ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ 1 కాదండి, నేను ఇక్కడ వేస్తున్నాను. ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబర్ లీవ్ చేసి నెక్స్ట్ నుంచి వేయాలన్నమాట. 4 6 7 1 1764. 42 స్క్వేర్ వాల్యూ ఎంత 1764. 1764. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొకటి మనం ఈ రిమైనింగ్ కూడా చూద్దాము, ఎందుకంటే ఇంకొకసారి మీకు డీటెయిల్డ్గా అన్నీ అర్థమవుతాయి అన్నమాట. 14 స్క్వేర్ లాస్ట్ డిజిట్ ఏంటి 4 16. 1 స్క్వేర్ ఏంటి 1 స్క్వేర్ 1. కానీ మనం ఎలా తీసుకోవాలి 2 డిజిట్స్గా తీసుకోవాలి కాబట్టి 0 1. అగైన్ నెక్స్ట్ ఏంటి 1 ఇంటూ 4 ఇంటూ 2. 1 ఇంటూ 4 ఇంటూ 2. 1 4 4, 4 2 8. ఈ 8 ఎలా తీసుకుంటాం మనం 2 డిజిట్స్గానే తీసుకోవాలి కాబట్టి 08 6 9 1 0. మనం ఈ 0 ఇటువైపు మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 0 తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కాబట్టి మన ఆన్సర్ ఏంటి 196. 14 స్క్వేర్ వాల్యూ ఎంత 196. ఓకే, నెక్స్ట్ వన్ ఇవన్నీ చిన్న నెంబర్స్ కదా అనుకోవద్దు. 98 స్క్వేర్ చూద్దాం. మనం ఏంటి 98 స్క్వేర్. నెక్స్ట్ వన్ 98 స్క్వేర్. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ వన్ 8 స్క్వేర్ 64. 9 స్క్వేర్ 81. ఇప్పుడు ఇవి ఎలాగైతే మనకు ఫాస్ట్గా వస్తున్నాయి అంటే మీరు చెప్పినట్లుగానే మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే మనం 30 స్క్వేర్స్ కంపల్సరీగా నేర్చుకొని ఉంటే మనం ఇలా ఏదైనా ప్రాబ్లం వేసేటప్పుడు ఈజీగా ఫాస్ట్గా వేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వన్ 9 ఇంటూ 8 ఇంటూ 2. 9 8 72 ఇంటూ 2 144. ఓకే అండి, 4 6 + 4 10. 1 ఇక్కడ మనము క్యారింగ్ చేసాం. 1 + 4 5 + 1 6. 8 + 1 9. ఆన్సర్ ఎంత 9604. 9604. ఓకే, చూసారు కదా 42 స్క్వేర్ 1764, 14 స్క్వేర్ 196 అండ్ 98 స్క్వేర్ 19604. మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం స్క్వేర్స్, మనకి ఇచ్చినటువంటి 2 నెంబర్స్ యొక్క స్క్వేర్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ వన్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ 4 స్క్వేర్. అగైన్ మనకి ఇక్కడ ఉన్న ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ 4 ఇంటూ 2 ఇంటూ స్క్వేర్ 2 వేసిన తర్వాత వచ్చిన నెంబర్ని ఇక్కడ కంపల్సరీగా మనకి ఫస్ట్ నెంబర్ లీవ్ చేసి వేసుకోవాలి. అగైన్ యాడింగ్. ఓకే.
వెరీ ఈజీ అండి. మనం ఇలా స్క్వేర్స్ని ఇలా ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ఎనీ 2 డిజిట్స్లో ఇంకొక 3 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాం మనం. ఇందులో నేను ఒక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. రిమైనింగ్ మీరు నోట్ చేసుకొని ఈ 2 కూడా సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, మనం 99 స్క్వేర్ చేద్దామండి, లేదంటే ఓకే 59 స్క్వేర్ చేద్దాం. ఎందుకంటే 99 అంటే మనకు సేమ్ డిజిట్ ఉంది కాబట్టి 59 కానీ 99, ఓకే 59 స్క్వేర్ చేద్దాం. మిడిల్ వన్ మీరు వచ్చేసి 76 స్క్వేర్ అండ్ 99 స్క్వేర్ ఈ 2 కూడా మీరు నోట్ చేసుకొని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకే, మీకు ఎంత ఫాస్ట్గా వచ్చింది ఇది విన్న తర్వాత, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీరు విన్న తర్వాత దీన్ని ఎంత ఫాస్ట్గా చేయగలిగారు అనేది మాత్రం నోట్ చేసి పెట్టండి. ఓకే, 59 స్క్వేర్, 9 స్క్వేర్ 81, 5 స్క్వేర్ 25, 5 ఇంటూ 9 ఇంటూ 2, 5 9s are 45, 45 into 2 90, 1 8 14 3 3 4 8 9 3 4 8 9. ఓకే, మీరైతే 76 స్క్వేర్ అండ్ 99 స్క్వేర్ హోంవర్క్ లాగా చేసి ఏంటి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఓకే అండి, ఎనీ 2 డిజిట్స్లో ఇప్పుడు మనకు చూసాం. ఫస్ట్ అయితే లాస్ట్ డిజిట్ 5లో మనం ఎలా యూస్ చేయాలి అని చూసాము. అలాగే ఎనీ 2 డిజిట్స్ వీటికి ఎలా మనం తొందరగా ఆన్సర్ కనుక్కోవాలనేది చూసాం. నెక్స్ట్ వన్ చూద్దాం. నెంబర్ సిరీస్లో మనకి ఇది మోస్ట్లీ ఎక్కువగా అడగకపోవచ్చు, కానీ సమ్ టైమ్స్ అడుగుతారు. ఓకే అండి, ఓన్లీ వన్స్ మాత్రమే ఉన్నప్పుడు చూసారు కదా, ఓన్లీ వన్స్. మనకి ఇక్కడ వేరే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? నో, ఓన్లీ వన్స్ మాత్రమే ఉన్నప్పుడు మనం ఈజీగా ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. వీటికైతే ఇంకా అసలు మనం ఏమి చేయనక్కర్లేదండి, అంత ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా తొందరగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేంటి చూద్దాం. మనకి 1 స్క్వేర్ అయినా 1 క్యూబ్ అయినా ఏ పవర్ ఉన్నా కూడా 1కి 1 ఉంటుంది. ఇక్కడ ఎటువంటి డౌట్ లేదు. ఓకే, 1. నెక్స్ట్ వన్ ఏంటంటే 11. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 2. 1 2. మనకి ఏంటంటే మనం చేస్తున్నటువంటి నెంబర్ ఏంటి? ఓన్లీ 1. మనకి రివర్స్లో మళ్ళీ 1 వచ్చే వరకు రాయాలి. ఓకే అండి, రివర్స్లో మళ్ళీ 1. ఆల్రెడీ 1 రాసాం, 2 రాసాం. 1 ఎప్పుడు వస్తుంది? 2 కంటే ముందే కదా, కాబట్టి 1. 11 స్క్వేర్ 121. మీకు ఇది కొంచెం నెక్స్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అయితే చూడండి. ఎన్ని 1s ఉన్నాయి? 3. 1 2 3. 1 2. జస్ట్ ఏ మినిట్ అండి, పెన్ కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 3. 1 2 3. 1 2 3. అగైన్ ఏమంటున్నాం? రివర్స్లో 1 వచ్చే వరకు రాయాలి అంటున్నాం. రివర్స్లో 3 రివర్స్ తర్వాత ఏంటి? 2 రివర్స్ వస్తుందా? అండ్ 1 వచ్చే వరకు రాయాలి. 1 2 3 2 1. ఓకే, 111 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 1 2 3 2 1. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 1 2 3 4. ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి మనకి? 4. 1 2 3 4. రివర్స్ రాయాలి కదా, మళ్ళీ 1 వచ్చే వరకు రివర్స్ రాయాలి. 3 2 1. సరిపోయిందా? 1 2 3 4. మనం ఈ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 వరకు రాసాము. రివర్స్ మళ్ళీ 1 వచ్చే వరకు నెంబర్ రాయాలి. 3 2 1. ఓకే, ఇది కంపల్సరీగా అడుగుతారని కాదు, సమ్ టైమ్స్ ఏదైనా అడిగినప్పుడు ఇలాంటి ఈ 4 డిజిట్స్ కాకుండా 6 డిజిట్ 7 డిజిట్ ఇలా 1 ఇచ్చేసి అడుగుతారు. అలాంటప్పుడు చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఏవి అవసరం లేదు. జస్ట్ మీరు గుర్తు పెట్టుకుంటే చాలు. మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్లో అడిగారు అని నెంబర్స్ వేయడం
రివర్స్ 1 వచ్చే వరకు దాన్ని ఫాలో అప్ చేయడం. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం. నెంబర్ సిరీస్లో కొన్ని క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఏంటి 2 digitsలో మనం చూసాం కదా, అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే ఫామ్ అయ్యాయి. అవి ఒక్కసారి చూద్దాం. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 24. ఏం అడుగుతున్నారు? 24 యొక్క స్క్వేర్ అయితే అడుగుతున్నారు. 24 4 స్క్వేర్ 16 2 స్క్వేర్ 04 2 ఇంటూ 4 ఇంటూ 2 4 2 8 8 2 16. ఎక్కడ వేస్తున్నాం చూడండి, ఒక నెంబర్ వదిలిపెట్టి వేసుకోవాలి ఎప్పుడు కూడా. 6 7 5 5 76. ఓకే, మనకి వచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది? బి. ఆన్సర్ ఏంటి? బి. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 35. ఏంటి 35? లాస్ట్ డిజిట్లో 5 ఉంటే ఏంటి మనకి ఈజీగా మనకు తెలుసు కదండి, ఇందాక చూసాం కదా. 35 చూద్దాం. 35 5 స్క్వేర్ 25 3 నెక్స్ట్ నెంబర్ 4 12 1 2 2 5. ఆన్సర్ సి. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 48. ఏం అడుగుతున్నారండి? ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 48. మీకు మళ్ళీ ఇక్కడ చెప్తున్నప్పుడే మనం ఇప్పుడు ఏదైతే యూస్ చేసామో అవన్నీ చెప్తున్నప్పుడే మళ్ళీ క్వశ్చన్ ఎందుకు ఫామ్ చేసామో అంటే మనము అగైన్ వినడం వల్ల మనకి తొందరగా మనం మర్చిపోకుండా ఉండడానికి వీలుంటుంది. కాబట్టి మనం క్వశ్చన్లో కూడా మనం ఫామ్ చేసాము. కాబట్టి ఇది ఒక్కసారి చూద్దామండి. 48 ఏమడుగుతున్నారు? 48 స్క్వేర్ 8 స్క్వేర్ 64 4 స్క్వేర్ 16 4 ఇంటూ 8 ఇంటూ 2 4 8 32 ఇంటూ 2 64 4 10 1 ఇక్కడ క్యారీ చేసాం 13 2 2 3 0 4 2 3 0 4. నెక్స్ట్ వన్ ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 62. ఏమడుగుతున్నారు? ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 62. ఫాస్ట్గా చేద్దాం. 2 స్క్వేర్ 0 4 6 స్క్వేర్ 36 6 ఇంటూ 2 ఇంటూ 2 6 2 12 12 2 24 4 4 8 3. మనకి ఎంత టైం తీసుకుంటుందండి ఒక స్క్వేర్ని కనిపెట్టడానికి? మనకి ఎలా చేయాలి అని తెలిస్తే మనం ఈజీగా వితిన్ సెకండ్స్లోనే మనము సాల్వ్ చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఎనీ 3 digits స్క్వేర్. ఎనీ 3 digits మనకి ఇప్పటిదాకా ఏం చూసాం? 2 digitsలో లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఎనీ 2 digitsలో మనం ఎలా చేయాలి అనేది చూసాము. వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనీ 3 digitsలో స్క్వేర్ ఎలా కనుక్కోవాలి చూద్దాము. ఇందులో మనకి ఏంటంటే 2 కేసెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ మిడిల్ నెంబర్ 0. ఏమంటున్నాం మనం? మిడిల్ నెంబర్ 0 ఉన్నట్లయితే మనకి ఇచ్చినటువంటి 3 digits నెంబర్స్లో మిడిల్ నెంబర్ 0 ఉన్నట్లయితే ఎలా చేయాలి అండ్ కంప్లీట్లీ ఎనీ 3 digitsలో స్క్వేర్ ఉంటే ఎలా చేయాలి అనేది ఈ 2 కేసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మిడిల్ నెంబర్ ఏంటి? 0 ఉన్నప్పుడు మన క్వశ్చన్ ఏంటి? 304 స్క్వేర్ 304 స్క్వేర్ అని అడుగుతున్నాము. అది ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. 304 స్క్వేర్. ఓకే. ఫస్ట్ వన్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఏంటండి? 16. 3 స్క్వేర్ 3 స్క్వేర్ 0 9. మనం 2 digits కానీ పెట్టుకుంటున్నాం. 0 9. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 3 ఇంటూ 4 ఇంటూ 2 ఏంటి? 3 ఇంటూ 4 ఇంటూ 2. ఇక్కడ మనం 0 తీసుకున్నప్పటికీ కూడా
మనకు వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు కాబట్టి మనము 0 తీసుకోవట్లేదు, మనం డైరెక్ట్గా 4 తీసుకుంటాం. 3 ఇంటూ 4 ఇంటూ 2, 3 4 12, 12 2 24. ఎంత? 24. ఎక్కడ వేసుకుంటున్నాం? మిడిల్లో. ఫస్ట్ అయితే మనం ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి? ఫస్ట్ డిజిట్ 3 స్క్వేర్ 9, లాస్ట్ డిజిట్లో మనకి 4 స్క్వేర్ 16. ఈ మిడిల్లో ఏం చేస్తున్నాం మనం? 3 ఇంటూ 4 ఇంటూ 2 ఎంత? 24. 304 స్క్వేర్ వాల్యూ ఎంత? 9 2 4 1 6. 9 2 4 1 6. ఓకే, అర్థమైందండి? ఇంకొక ప్రాబ్లం అయితే చూద్దాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 806 స్క్వేర్. 806 స్క్వేర్, 806 స్క్వేర్. ఇందాక చూసుకున్నట్లుగానే ఫస్ట్ అయితే మనము ఇలా పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ 6 స్క్వేర్ 36. ఫస్ట్ డిజిట్లో 8 స్క్వేర్ 64. మిడిల్లో ఏం వేస్తున్నాం? 8 ఇంటూ 6 ఇంటూ 2, 8 ఇంటూ 6 ఇంటూ 2, 8 6 48 ఇంటూ 2, 96. ఆన్సర్ ఎంత? 649636. 649636. ఒకసారి మీరు ఈ వాల్యూస్ని క్యాలిక్యులేటర్లో కూడా వేసి చూడండి. క్యాలిక్యులేటర్లో కూడా వేసి మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి? 509 స్క్వేర్. ఇది ఏంటి? ఓన్లీ మిడిల్ నెంబర్ 0. మీరు బుక్లో నోట్ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే నోట్ చేసుకోండి. ఏంటి? ఇఫ్ మిడిల్ నెంబర్ 0. మిడిల్ నెంబర్ 0 మనకి 3 డిజిట్స్ స్క్వేర్ కనుక్కునేటప్పుడు మిడిల్ నెంబర్ 0 హెడ్డింగ్ లాగా పెట్టుకొని ఇలా పెట్టి మనం ఇక్కడ ఏదైతే ఇలా ఇచ్చామో ఇలా పెట్టి తర్వాత ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నోట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గ్యాప్ ఇచ్చి చూసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మనం ఈ హెడ్డింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎనీ 3 డిజిట్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మనము నోట్బుక్లో రాసేటప్పుడు కూడా ఇలాగే స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ 509 స్క్వేర్. ఇక్కడ వెళ్తాం. 509 స్క్వేర్. అగైన్ సేమ్. నేను జస్ట్ ఇది ఒకసారి రబ్ చేస్తాను. ఫైవ్ జీరో నైన్ స్క్వేర్. ఓకే, 1 2 3. 9 స్క్వేర్ 81. 5 స్క్వేర్ 25. అగైన్ మిడిల్ నెంబర్ వేస్తున్నాం. 5 ఇంటూ 9 ఇంటూ 2. 5 9s 45 into 2 90. 259081. 259081. ఓకే అండి, 259081. ఎనీ 3 సారీ ఇఫ్ మిడిల్ నెంబర్ 0, 3 డిజిట్స్లో మిడిల్ నెంబర్ 0 కొన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 902 స్క్వేర్? ప్రతి దాంట్లో కూడా మనము ఒక సింపుల్గా మనం ఒక 2 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. ఈజీగా మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఎలా చూడాలి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ 902 స్క్వేర్. 1 2 3 ఫాస్ట్గా చేద్దాం, ఎందుకంటే మనము టైంని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా చెప్తున్నాం, కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు ఎంత స్పీడ్గా అయితే చేయగలుగుతారో అంత స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. వాటన్నిటికంటే ముందు కూడా మనకి స్క్వేర్స్ నోటెడ్ అయి ఉండాలి. 2 స్క్వేర్ 04. 9 స్క్వేర్ 81. 9 ఇంటూ 2 ఇంటూ 2. 9 2s 18. 18 2s 36.
ఆన్సర్ చూడండి 813604. ఎంత? 813604. ఫస్ట్ వన్. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 409 స్క్వేర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 409. 1 2 3 sorry 9 స్క్వేర్ 81. ఇది కొంచెం దగ్గరకు పెట్టుకోండి, నెంబర్ మరి లాంగ్ అవ్వకుండా. సారీ 1 2 3. ఓకే, 9 స్క్వేర్ 81. 4 స్క్వేర్ 16. 4 ఇంటూ 9 ఇంటూ 2 36. 4 9s 36 ఇంటూ 2 72. 167281. 167281. ఆన్సర్ 1. ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్. ఇప్పుడు దాకా మనం 3 digitsలో మిడిల్ నెంబర్ 0 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూసుకున్నాము. నెక్స్ట్ వన్, ఎనీ 3 digits, ఎనీ మనకు 999 వరకు ఎనీ 3 digitsలో మనకి స్క్వేర్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఓకే అండి, ఫస్ట్ వన్ చూద్దాం. 523 స్క్వేర్. 523 స్క్వేర్. ఇందాక చెప్పుకున్నట్లుగానే 3 digits. ఇప్పుడు చూద్దామండి. 3 స్క్వేర్. ఫస్ట్ వన్ ఏంటి? 3 స్క్వేర్ 0 9. 3 స్క్వేర్ ఏంటి? 0 9. 2 స్క్వేర్ 0 4. 5 స్క్వేర్ 25. సరిపోయిందా? 3 స్క్వేర్ 0 9. 2 స్క్వేర్ 0 4. 5 స్క్వేర్ 25. ఇంతేనా? నో. ఇలా ఎంత డైరెక్ట్గా ఉంటుందా అండి? నో. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే 3 ఇంటూ 2. ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ డిజిట్ ఇంటూ 2. 3 ఇంటూ 2 ఇంటూ స్క్వేర్ 2. 3 2s 6. 6 2s 12. మనం చెప్పాం కదా ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా లాస్ట్ డిజిట్ మనము వదిలిపెట్టి వేయాలి 12. నెక్స్ట్ వన్ 2 ఇంటూ 5. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ ఇంటూ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సెకండ్ డిజిట్ ఇంటూ థర్డ్ డిజిట్. 2 ఇంటూ 5 ఇంటూ 2. 2 ఇంటూ 5 ఇంటూ 2. 2 5s 10. 10 2s 12. సారీ 20. 10 2s 20. ఈ 20ని తీసుకొని ఇక్కడ పెడదాం. చూడండి, మనకి లాస్ట్ డిజిట్ వదిలిపెట్టి ఫస్ట్ మనము చేసినటువంటి 12 వచ్చినటువంటి 12 ఇక్కడ పెట్టాం. అండ్ అగైన్ 20 ఇక్కడ. నెక్స్ట్ మనం ఏం చేసాం? ఈ 2 తీసుకున్నాం, ఈ 2 తీసుకున్నాం, కానీ 3 ఇంటూ 5 తీసుకున్నామా? నో. కాబట్టి 3 ఇంటూ 5. 3 ఇంటూ 5 ఇంటూ స్క్వేర్ తీసుకోవాలి కంపల్సరీగా ఇంటూ 2. 3 ఇంటూ 5 ఇంటూ 2. 3 5s 15. 15 ఇంటూ 2 30. 13 ఎక్కడ వేద్దాం? ఇక్కడ వేద్దామా? నో. 13ని ఇక్కడ వేయాలి. మళ్ళీ అగైన్ మనం ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాం. ఇక్కడ సెకండ్ స్టెప్ కాకుండా థర్డ్ స్టెప్ తీసుకుంటాం. థర్డ్ స్టెప్ తీసుకునేటప్పుడు కూడా ఈ లాస్ట్ డిజిట్ని మనం వదిలిపెట్టే వేయాలి. 30. 9 2 4 plus 1 5 3 5 plus 2 7 2 2 7 3 5 2 9. 523 స్క్వేర్ ఎంత అండి? 273 529. 273 529. అర్థమైందా? ఎనీ 3 digitsలో మనం ఎలా తీసుకోవాలి అనేది చూసారు కదా. ఫస్ట్ ఏంటి? మనకి ఇచ్చినటువంటి 3 digits యొక్క స్క్వేర్స్ తీసుకుంటున్నాం. సెకండ్ ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ డిజిట్ ఇంటూ
2 స్క్వేర్ వాల్యూ తీసుకొని మనం ఇక్కడ వేస్తున్నాం. 1 డిజిట్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి వేస్తున్నాం. అగైన్ 2 ఇంటూ 5 ఇంటూ 2. ఓకే, ఇక్కడ అండ్ ఈ 2 తీసుకోలేదు కాబట్టి 3 ఇంటూ 5 ఇంటూ 2. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 339 స్క్వేర్, 339 స్క్వేర్. అగైన్ 9 స్క్వేర్, 81. 3 స్క్వేర్, 9. 3 స్క్వేర్, 9. ఓకే, 3 స్క్వేర్, 3 స్క్వేర్, 9 స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం, ఈ 2. 9 ఇంటూ 3 ఇంటూ 2. 9 3 is 27 ఇంటూ 2, 54. ఓకే, నెక్స్ట్ వన్ ఈ 2. 3 ఇంటూ 3 ఇంటూ 2. 3 ఇంటూ 3 ఇంటూ 2. 3 3 is 9, 9 2 is 18. 18ని ఇక్కడ వేసుకుందాం. అగైన్ మనం ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ 9 ఇంటూ 3. 9 ఇంటూ 3 ఇంటూ 2. 9 3 is 27 ఇంటూ 2, 54. 54 ఇక్కడ తీసుకుందాం. థర్డ్ స్టెప్లో ఈ లాస్ట్ నెంబర్ మనం ఏ స్టెప్ అయితే తీసుకుంటున్నాం అది సెకండ్. థర్డ్ స్టెప్ తీసుకుంటున్నప్పుడు సెకండ్ స్టెప్లో లాస్ట్ నెంబర్ లీవ్ చేసి మనం దాని కింద నుంచి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మొత్తం యాడ్ చేద్దాం. 1 8 + 4 12, క్యారింగ్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. 2 9 + 5 14 + 4 18 + 1 19. 8 + 5 13 + 1 14. 9 + 1 + 1 11 into 11 4 9 2 1. 339 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 11 4 9 2 1. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దామండి. 2 ప్రాబ్లమ్స్ అయితే తీసుకున్నాము. ఈ 2 ప్రాబ్లమ్స్ మనం ఎనీ 2 డిజిట్స్లో ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 444. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3 డిజిట్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఓకే, అలా వచ్చినప్పుడు మనకి చాలా ఈజీగా తొందరగానే అయిపోతుంది. చూద్దాం ఒకసారి. 444 సారీ ఓకే అండి, సారీ 444 స్క్వేర్. మనకి సింగిల్ డిజిట్ మనకి ఏంటి సేమ్ ఉంది, 3 డిజిట్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనం స్క్వేర్స్ వేసేటప్పుడు ఈజీగా వేసేయచ్చు. ఫస్ట్ డిజిట్ ఏంటి? 4 స్క్వేర్ 16, అగైన్ 16, అగైన్ 16. ఓకే, సరిపోయిందండి. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ ఏ డిజిట్ తీసుకున్నా మనకి ఇలాగే ఉంటుంది కాబట్టి 4 ఇంటూ 4 ఇంటూ 2 6 4 4 ఇంటూ 4 16 ఇంటూ 2 32. నెక్స్ట్ మళ్ళీ మనము సెకండ్ ఇంటూ థర్డ్ సేమ్, మళ్ళీ మనము చేయాల్సిన అవసరం లేదు. 32 ఈ 2 డిజిట్స్ తీసుకున్నా సేమ్ 4 ఇంటూ 4 ఇంటూ 2 32. ఇక్కడ మీకు అర్థం అవడానికి నేను మళ్ళీ ఈ స్టెప్స్ అన్నీ వేస్తున్నానండి. మీరు అలా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ వన్ వేసుకొని డైరెక్ట్గా మీరు వేసేసుకోవడమే. 32 32 అగైన్ థర్డ్ స్టెప్లో 32. 6 3 6 + 3 9 + 2 11. 3 + 3 6 + 1 7 9
1 197136 197136 ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఆన్సర్ ఏ 197136 ఓకే మనకి 3 డిజిట్స్ సేమ్ ఉన్నప్పుడు చాలా ఈజీగా మనకి సాల్వ్ అవుతుంది ఓకే అండి నెక్స్ట్ మనం క్యూబ్స్ చూసేటప్పుడు మనకి మినిమం కంపల్సరీగా 10 క్యూబ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి ఓకే ఫస్ట్ వన్ 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 4 cube 64 5 cube 125 6 cube 216 7 cube 343 8 cube 5 112 9 cube 729 10 cube 1000 ఓకే 10 క్యూబ్స్ కంపల్సరీగా వచ్చున్నట్లయితే ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది చెప్పినట్లుగానే ఎవ్రీ డే మన బుక్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఫస్ట్ పేజ్లోనే టేబుల్స్ కానీ టేబుల్స్ స్క్వేర్స్ క్యూబ్స్ అయితే నోట్ చేసుకోండి బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ ఇవన్నిటిని కూడా రీకాల్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే మనము 16 క్యూబ్ నెక్స్ట్ ఏంటండి 16 క్యూబ్ ఇప్పటివరకు అయితే మనం స్క్వేర్స్ చూసాం ఇప్పుడు 2 డిజిట్స్లో అది కూడా 2 డిజిట్స్లో మనము 16 క్యూబ్ అనేది చూద్దాం క్యూబ్ ఫస్ట్ వన్ 6 క్యూబ్ ఎంతండి 2 1 6 క్యూబ్ ఎంత 2 1 6 ఓకే జస్ట్ మినిట్ ఇది కొంచెం దూరం పెడతాం ఇక్కడ పెడదాం 16 క్యూబ్ 1 2 3 4 ఏంటి 16 క్యూబ్ ఫస్ట్ వన్ 6 క్యూబ్ ఎంత 2 1 6 1 క్యూబ్ 1 నెక్స్ట్ ఈ మిడిల్ 2 ఎలా రాయాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నెంబర్ ఎంత 6 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి 2 6 స్క్వేర్ ఇంటూ ఈ నెంబర్ మనకి ఫస్ట్ డిజిట్ 1 6 స్క్వేర్ ఇంటూ 1 6 స్క్వేర్ ఎంత అండి 36 ఇంటూ 1 36 ఇక్కడ నెక్స్ట్ 1 స్క్వేర్ ఇంటూ ఈ నెంబర్ 6 ఇంటూ 6 1 స్క్వేర్ 1 ఇంటూ 6 0 6 ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ 2 నెంబర్స్ ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ 2 కూడా మిడిల్లో ఉన్నటువంటి ఈ 2 నెంబర్స్ని మనము డబల్ చేయాలి డబల్ మీన్స్ స్క్వేర్ కాదు ఓకే డబల్ మీన్స్ స్క్వేర్ కాదు ఇంటూ 2 ఈ 2 నెంబర్స్ని డబల్ కాదు స్క్వేర్ కాదు డబల్ చేయాలి ఇంటూ 2 చేయాలి ఈ 2 నెంబర్స్ని మాత్రమే చూడండి ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ 2 నెంబర్స్ ఇవేంటి 6 క్యూబ్ యొక్క నంబర్ ఇది 1 క్యూబ్ ఈ మిడిల్లో ఉన్నటువంటి మాత్రమే మనము డబల్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ చూద్దాం 36 ఇంటూ 2 72 6 ఇంటూ 2 12 ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం యాడ్ చేయాలి ఫస్ట్ వన్ ఏంటి లాస్ట్ డిజిట్ మాత్రం సింగిల్ ఎప్పుడు కూడా మనము యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్లు సింగిల్ డిజిట్ మాత్రమే కిందకి తీసుకోవాలి 6 ఈ రిమైనింగ్ ఉన్నటువంటి ఈ 21ని పక్కన ఉన్నటువంటి నెంబర్కి క్యారీయింగ్గా తీసుకోవాలి 21 6 + 2 + 1 9 ఓకే ఈ రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఒకవేళ మనకి
అలా కాకుండా మీరు ఈ కంప్లీట్ నెంబర్ని కూడా యాడ్ చేయొచ్చు. కంప్లీట్ నెంబర్ని యాడ్ చేసి వచ్చినటువంటి నెంబర్లో ఫస్ట్ డిజిట్ని ఇక్కడ వేసి రిమైనింగ్ని ఇక్కడికి క్యారింగ్గా తీసుకోవచ్చు. లేదు అంటే ఈ మొత్తం యాడ్ చేసి ఈ వచ్చినటువంటి నెంబర్ని క్యారింగ్గా ఇక్కడికి తీసుకోవచ్చు. ఎలా అయినా ఓకే. ఒకసారి మనం ఫస్ట్ అయితే ఇలాగే చేసి చూద్దాం. ఓకే అండి, ఒకసారి ఇలా చేసి చూద్దాం. 36, 72, 21, 6 + 2 + 1, 9, 12, 129 వచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 9, ఇక్కడ ఈ రిమైనింగ్ 12ని ఇక్కడ క్యారీయింగ్గా తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ 6 + 2 + 2, 10, 1ని ఇక్కడ తీసుకుందాం క్యారీయింగ్. 0, 10 వచ్చింది కాబట్టి 0ని ఇక్కడ పెడుతున్నాం. ఇది కూడా కంప్లీట్గా టోటల్గా చేసి నెక్స్ట్ ప్రాబ్లం చేసినప్పుడు మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ క్యారింగ్ నెంబర్ని ఇక్కడ ఎలా తీసుకోవాలనేది అది చూద్దాము. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్గా మనం యాడ్ చేద్దాం. ఓకే, ట్వెల్వ్ 6 + 2 + 2, 10, 3 ఎంత వచ్చింది? 30 కదండి. 0 ఇక్కడ, 3 ఇక్కడ, 1 + 3 4. ఆన్సర్ ఎంత? 4096. 16 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత? 4096. 16 క్యూబ్ వాల్యూ 4096. ఓకే, 16 క్యూబ్ వాల్యూ 4096. నెక్స్ట్ ఇంకొక నెంబర్ సాల్వ్ చేద్దాం. 28 క్యూబ్. ఇది ఇంకొకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్యూబ్ వేసేటప్పుడు మనకి తీసుకునేటువంటి స్టెప్స్ అనేవి కొంచెం ఇంకొకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. 8 క్యూబ్. మనకి 8 క్యూబ్ వాల్యూ ఎంత? మనకి ఫస్ట్ ఏంటంటే 4 లైన్స్ పెట్టేసుకోండి. మనకి ఏ వాల్యూని ఎక్కడ తీసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. 5 1 2. 8 క్యూబ్. 2 క్యూబ్ 8, 0 8. నెక్స్ట్ స్టెప్లో ఏంటి? 8 స్క్వేర్ ఇంటూ 2. 8 స్క్వేర్ ఇంటూ 2. 8 స్క్వేర్ 64 ఇంటూ 2 128. 128. నెక్స్ట్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఇంటూ 8. 2 స్క్వేర్ 4 ఇంటూ 8 32. 32 సరిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో మిడిల్లో ఉన్నటువంటి ఈ 2 నెంబర్స్ని డబల్ చేయాలి. అంటే ఇంటూ 2 చేయాలి. 128 ఇంటూ 2 256. బాగా అబ్జర్వ్ చేయండి. ఏ నెంబర్ కింద అదే వేస్తూరండి. మనకు 2 డిజిట్స్ ఉన్నాయా 3 డిజిట్స్ చూసుకొని అలా వేసుకుంటూరండి. ఓకే, నెక్స్ట్ 32 64. నెక్స్ట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ వన్ లాస్ట్ డిజిట్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ రిమైనింగ్ నెంబర్ని ఇటువైపు క్యారీయింగ్గా తీసుకుంటున్నాం. 51. ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ని యాడ్ చేద్దాం. 8 + 6 + 1 ఎంత? 15. ఓకే, నెక్స్ట్ 2 + 5 + 5 + 1 13. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ 13ని ఎలా తీసుకోవాలి అంటే మనకు వచ్చినటువంటి ఎక్స్ట్రా నెంబర్ ఇక్కడ 3 ఇటు. మామూలుగా ఏం చేస్తాం, మనం 3 ఇక్కడ వేసుకుంటాం. కానీ ఇలా డైరెక్ట్ యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసాం, ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ని మొత్తం తీసుకొచ్చి యాడ్ చేసి వచ్చినటువంటి నెంబర్లో లాస్ట్ డిజిట్ని ఇక్కడ వేసి రిమైనింగ్ ఇక్కడ వేసాం.
అలా కూడా ఓకే, కానీ ఇలా డైరెక్ట్గా ఇలాగే వేసేయాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ఈ సెకండ్ మనం ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటివి 13, 3 ఇక్కడ వేసాం, ఈ 1ని ఇక్కడ పెట్టాం. 1 + 2 + 1 4. ఈ నెంబర్ మీరు టోటల్గా యాడ్ చేసినా కూడా మనకి 435 వస్తుంది. కాబట్టి మనం 5 ఇక్కడ, 43 ఇక్కడ పెట్టాం. ఓకే, నెక్స్ట్ అగైన్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్లుగా లాస్ట్ లైన్లో యాడ్ చేసినప్పుడు 4 + 3 + 2 9. నెక్స్ట్ ఇక్కడ 13, 4 + 6 + 3 13. ఏమంటున్నా, ఈ 13ని నెక్స్ట్ నెంబర్కి క్యారింగ్ చేస్తున్నాం. 8 + 3 11. 1 + 1 2. 2 1 9 5 2. ఇంత 2 1 9 5 2. 2 1 9 5 2. 28 క్యూబ్ ఎంతండి? 2 1 9 5 2. మీకు ఇలా ఈజీ అనిపించినప్పుడు ఇలా చేయండి. లేదు ఇంకా ఫాస్ట్గా ఇలా చేసినప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే ఇలా చేయడం కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా ఈ మొత్తం ఈ నెంబర్స్ అన్నిటిని తీసుకొని యాడ్ చేసేసి వచ్చిన లాస్ట్ డిజిట్ని ఇక్కడ పెట్టేసి రిమైనింగ్ ఇక్కడికి క్యారీయింగ్గా తీసేసుకోండి. లేదు అనుకుంటే ఇలాగే మనం ఇలా వేసుకుంటూ వచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 67 క్యూబ్. 67 క్యూబ్. Okay. 67 క్యూబ్. 1 2 3 4. 7 క్యూబ్ 343. 6 క్యూబ్ 216. Next one, 7 square into 6. 7 square 49 into 6. 49 into 49 into 6. 6 9 54. 294. 294. Next, 6 square into 7. 36 into 7. 43. 7 6 are 43. 21 into 21 plus 4. 253. సరిపోయిందా? 253. ఒక్కసారి చూడండి నెంబర్ ఎంత మనకి ఎన్ని డిజిట్స్ వచ్చేసాయో. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం చెప్పినటువంటి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. మనం నెక్స్ట్ ఏం చెప్తున్నాం? ఈ ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ నెంబర్స్ని డబల్ చేయాలి కదా. ఇప్పుడు డబల్ చేద్దాం. 294. 8 8 3. 8 8 3. Sorry, 8 8. Next one, 3 6 10. 2 plus 2 plus 4 plus 5. 506. సరిపోయిందా? నెక్స్ట్ మొత్తం యాడ్ చేద్దాం. లాస్ట్ డిజిట్ని తీసుకుంటున్నాం 3. 34ని క్యారీయింగ్గా తీసుకుంటున్నాం. 8 plus 4 12 plus 4 16. ఓకే, 16. ఇక్కడ ఇంకా రిమైనింగ్ వచ్చేటువంటి నెంబర్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఇటువైపు వేయాలి. 9 plus 8 17 plus 4 21. 1 ఇక్కడ, 2 ఇక్కడ. 2 plus 3 plus 2 7. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ 6 plus 3 plus 1 10. క్యారింగ్ ఇక్కడ. 5 plus 7 12. 1 13. 1 ఇటు 3 ఇటువైపు.
5 plus 2 plus 1, 8. Next, 6 plus 3, 9. 8 plus 1, 9. 2. 299,063. 299,063. ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం కన్ఫ్యూజింగ్గా ఉన్నట్లయితే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ని మొత్తం యాడ్ చేసేసి లాస్ట్ డిజిట్ ఇక్కడ వేసేసి క్యారింగ్ నెంబర్ని ఇక్కడికి తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఈ క్యూబ్లో మాత్రం ఏదైనా మళ్ళీ మీకు అర్థం అవ్వకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఒక 2-3 ప్రాబ్లమ్స్ తీసుకొని అగైన్ నేను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, క్యూబ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు 2 క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ 88? ఇక్కడ చూసారంటే సేమ్ నెంబర్స్, సేమ్ డిజిట్స్ తీసుకున్నారు. వాట్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ 88? 88 యొక్క క్యూబ్ చూద్దాము. 8 క్యూబ్ 5 1 12. ఇక్కడ 5 1 12. బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనం? 8 స్క్వేర్ తీసుకుంటాం కదా. 8 స్క్వేర్ ఇంటూ 8 అంటే ఏంటి? 8 క్యూబ్ వాల్యూనే అవుతుంది. 8 స్క్వేర్ ఇంటూ 8 8 క్యూబే అవుతుంది కాబట్టి సేమ్ 5 1 12. అగైన్ సేమ్ మళ్ళీ 8 స్క్వేర్ ఇంటూ 8 వేస్తాం కాబట్టి 5 1 12. ఇక్కడ కూడా 5 1 12. ఓకే, ఈ మిడిల్లో ఉన్నటువంటి నెంబర్స్ని మనము ఇంటూ 2 చేస్తాం, డబల్ చేస్తాం. డబల్ చేసినప్పుడు 1024. ఇక్కడ సేమ్ 1024. మనకి సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తే చాలు, మనం ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు మొత్తం యాడ్ చేద్దాం. 2 ఈ రిమైనింగ్ నెంబర్ని క్యారింగ్ తీస్తున్నాం. 51కి 4 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 1 7. రిమైనింగ్ 5 ప్లస్ 2 ప్లస్ 1 8. 5 అండ్ 1. ఓకే, ఈ నెంబర్ని ఇక్కడ తీసాం. నెక్స్ట్ 8 ప్లస్ 4 ప్లస్ 2 14. 1 ఇక్కడ పెట్టాం. 4 మనం సింగిల్ డిజిట్ని మాత్రమే కింద వేయాలి, రిమైనింగ్ మొత్తం క్యారీయింగ్గా తీసుకోవాలి. 1 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 1 3 5 8 9 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 6 5 ప్లస్ 1 6 అండ్ 1 సరిపోయిందా. నెక్స్ట్ 9 ప్లస్ 2 11. 1 ప్లస్ 6 ప్లస్ 1 8. 5 ప్లస్ 1 6. 6 8 1 472. 6 8 1 472 ఆప్షన్ ఏ. మనకి ఏంటి 2 డిజిట్స్ కూడా సేమ్ ఇచ్చినప్పుడు, రెండు కూడా సేమ్ ఇచ్చినప్పుడు ఈజీగా వేసేయచ్చు. కానీ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మాత్రం ఇది మాత్రం జాగ్రత్తగా చూసి వేయండి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా తీసుకోండి. What is the cube of 64? What is the cube of 64 and what is the cube of 19? ఈ రెండు మాత్రం మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని చేయండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఆన్సర్ కూడా పెడతాను. ఒకసారి మీరైతే కామెంట్ సెక్షన్లో వీటి యొక్క ఆన్సర్స్ చేసి పెట్టండి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. ఇప్పటివరకు మనం ఏం చూసాం? స్క్వేర్స్, క్యూబ్స్ చూసాము. మనకు 2 డిజిట్స్ 3 డిజిట్స్ కూడా చూసాము. ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ రూట్స్. మనకి లాస్ట్ డిజిట్ ఆఫ్ స్క్వేర్, మనకి ఇచ్చినటువంటి స్క్వేర్లో లాస్ట్ డిజిట్ మనకి ఇక్కడ వచ్చినటువంటి నెంబర్స్లో ఉన్నట్లయితే స్క్వేర్ రూట్ ఏదై ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. 1 ఆర్ 9. 1కి ఏముంటుంది? 1 కానీ 9 కానీ ఉంటుంది. నెక్స్ట్ వన్ 4. 2 ఆర్ 8. 2 కానీ 8 కానీ. 5 ఆల్వేస్ 5. నెక్స్ట్ వన్ 6 ఉన్నప్పుడు 4 ఆర్ 6.
4 or 6. నెక్స్ట్ వన్ 9. 9 ఉన్నప్పుడు 3 or 7. 0. నెక్స్ట్ వన్ 0, 0. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ ఆఫ్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్లో మనకి లాస్ట్ డిజిట్ ఈ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే స్క్వేర్ రూట్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అది ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1, 4, 5, 6, 9, 0 మాత్రమే తీసుకున్నాం. మరి రిమైనింగ్ నెంబర్స్ 2, 3, 7, 8. 2, 3, 7, 8. ఈ నెంబర్స్కి మనము స్క్వేర్ రూట్స్ ఏమొస్తాయి అనేది అయితే మనం చెప్పలేదు. కానీ మనకి ఎనీ స్క్వేర్లో లాస్ట్ డిజిట్ 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉన్నట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇది మాత్రం కన్ఫర్మ్. మనకి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉన్నట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. రిమైనింగ్ మనకి లాస్ట్ డిజిట్ 1 ఉన్నప్పుడు 1 or 9, 4 ఉన్నప్పుడు 2 or 8, 5 ఉన్నప్పుడు 5, 6 ఉన్నప్పుడు 4 or 6, 9 ఉన్నప్పుడు 3 or 7, 0 ఉన్నప్పుడు 0 ఉంటుంది. మనకి ఏ డిజిట్ అయినా సరే మనకి ఎప్పుడైనా సరే స్క్వేర్ నెంబర్ ఇచ్చి మనకు స్క్వేర్ రూట్ కనుక్కోమన్నప్పుడు లాస్ట్ డిజిట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ 2 కానీ 3 కానీ 7 or 8 ఇవి ఉన్నట్లయితే ఆ ఆప్షన్ మనము తీసేసేయచ్చు. ఎందుకంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఈ నెంబర్స్ ఈ డిజిట్స్ ఉన్నటువంటి ఏ నెంబర్ అయినా కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఓకే, దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం మనం. స్క్వేర్ రూట్స్వి. ఓకే, ఫస్ట్ వన్ 1369 and 4096. ఇక్కడ మనకి ఈ నెంబర్స్ అయితే ఇచ్చేశారు. మనకి దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఈ నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా చూద్దాం. సమ్ టైమ్స్ ఇక్కడ మీరు లాస్ట్ డిజిట్లో 1 ఉన్నప్పుడు 1 కానీ 9 కానీ అవుతుంది అంటున్నాం కదా. అది అన్ని నెంబర్స్కి అవ్వదు. అది ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనకేంటి 81 ఏముంది, లాస్ట్ డిజిట్ 1. 81 అంటే ఏంటి, 9 స్క్వేర్ కదా. 81కి ఏంటి 9. మనం ఏం చెప్పాం 1 or 9. బట్ కానీ 61 తీసుకుందాం. 61 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? నో, 61 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని నెంబర్స్లో అవుతాయంటే నో. కానీ మనకు ఒక హింట్ లాగా మనకు 1 వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో మనకు 1 or 9 వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి మాత్రమే ఇది. మీరు ఇక్కడే గమనించినట్లయితే లాస్ట్ డిజిట్ ఇది 1 వచ్చింది, 9 పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. బట్ 61 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఓకే, చూద్దాం. 4096 పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదో చూద్దాం. మనకి స్క్వేర్ అంటున్నాం కదా, 2 డిజిట్స్ తీసుకోండి. లాస్ట్ డిజిట్ ఏంటి 6. మనం ఏం చెప్పాం 6కి ఏమంటున్నాం 4 or 6. మనకి ఏమొస్తుంది అంటున్నాం 4 కానీ 6 కానీ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటున్నాం. చూద్దాం, మనకి ఇక్కడ ఏముంటుంది 6 కాబట్టి 4 కానీ 6 కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ రిమైనింగ్ ఏంటి, రిమైనింగ్ 2 డిజిట్స్లో ఈ 2 డిజిట్స్ ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది. 40 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. మనకి ఇచ్చినట్టు 40 ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది 6 స్క్వేర్కి కదా, 6. ఓకే, మనకి ఇచ్చినటువంటి 4096 అనేది 64 స్క్వేర్ అయినా అయి ఉండాలి, లేదా 66 అయినా అయి ఉండాలి. స్క్వేర్ రూట్ ఏదై ఉండాలి, 64 అయినా అయి ఉండాలి, లేదా 66 అయినా అయి ఉండాలి. మరి ఇది కరెక్ట్గా ఇది 64 66 అని ఎలా తెలుసుకుందాం అంటే దీని యొక్క మిడిల్ నెంబర్ ఉంది.
ఓకే, మిడిల్ నెంబర్ని ఒకసారి చెక్ చేద్దాం. 65 మనకి లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఎలా తెలుసుకోలేదు మనకు తెలుసు. 5 5 25, 6 into 7 42, 4225 ఏంటి 4225. మనకేంటి 65 యొక్క స్క్వేర్ ఏమైంది 4225. అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ కంటే కూడా ఎక్కువ ఉంది. అంటే మనకేంటి 65 కంటే ఇంకా కూడా తక్కువ ఉంటుంది. అంటే ఏంటి 64. 4096 ఆన్సర్ ఏంటి 64. దేనికి స్క్వేర్ రూట్ 64. ఓకే, మనం ఎలా కనుక్కోవచ్చు అంటే 64 మనకి ఇచ్చినటువంటి ఈ టేబుల్లో 6కి ఏమొచ్చింది 4 or 6. మనము 4 అని చెప్పట్లేదు, 6 అని చెప్పట్లేదు, 4 or 6. 4 అయినా అయి ఉండొచ్చు లేదా 6 అయినా అయి ఉండొచ్చు. కాబట్టి మనము రెండు తీసుకున్నప్పుడు మిడిల్ నెంబర్ని చెక్ చేస్తే మనకి వచ్చినటువంటి మిడిల్ నెంబర్కి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో తక్కువగా ఉంది కాబట్టి మనము 64ని తీసుకున్నాం. ఒకసారి మనం 64ని చెక్ చేద్దాం, కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి కదా. ఇంతకుముందు చూసినట్లు మనకు 6 వచ్చినంత మాత్రాన అది గ్యారంటీగా అదే అని చెప్పడానికి లేదు. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. 64 మనకి స్క్వేర్ని ఎలా తెలుసుకోవాలో తెలుసు కాబట్టి చూద్దాం. ఫస్ట్ వన్ 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. నెక్స్ట్ వన్ 4 into 6 into 2. 6 4s are 24 into 2 48. 48. 6 9 10 4. చూసారా 4096. 64 is the correct answer. ఎలా తెలుసుకోవాలి మనకి ఇచ్చినటువంటి వాల్యూ మనకి కరెక్ట్ స్క్వేరా కాదా, పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని ఎలా తెలుసుకోవాలో చూసారు కదా. మనకి ఏంటి ఫస్ట్ ఏమని చెప్తున్నాం 2 digits స్క్వేర్ కాబట్టి మన 2 digitsలో మన లాస్ట్ డిజిట్ ఏంటి 6 అంటే మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి టేబుల్ ద్వారా మనము ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1కి 1 or 9, 4కి 2 or 8, 5 5, 6 4 or 6, 9 3 or 7, 0 0 0 0. నెక్స్ట్ వచ్చేసి 2 3 7 8. ఏ నెంబర్ చివరి వచ్చినా కూడా ఏ లాస్ట్ డిజిట్ అయినా కూడా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ 1 3 6 9. ఇదొక్కటి చూద్దాం. 1 3 6 9. ఓకే 1 3 6 9. మనం ఏం చెప్తున్నాం 2 digits లాస్ట్ డిజిట్ ఏంటి 9. 9 ఉంటే ఏంటి 3 or 7. 3 or 7. నెక్స్ట్ 13 మనకి ఏ డిజిట్కి ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది 3 స్క్వేర్ 4 స్క్వేర్. 3 స్క్వేర్కే దగ్గరగా ఉంది కాబట్టి 3. 33 or 37. మనం ఏంటి ఇంకా మిడిల్లో ఉన్నటువంటి స్క్వేర్ని ఒకసారి చెక్ చేసేద్దాం. 35 స్క్వేర్ 5 5 is 25, 3 into 4 12. మనకి ఏమైంది 35 స్క్వేర్ ఎంత 1225. మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఎంత 1369. అంటే 35 స్క్వేర్ కంటే ఎక్కువ కాబట్టి 37. ఓకే ఏంటండి 37. మళ్ళీ ఒకసారి మనం 37ని చెక్ చేద్దాం. ఓకే 49 7 స్క్వేర్ 49 9 3 into 7 into 2. 3 7s are 21 into 2 42. 9 6 9 plus 4 13. 69 37. ఓకే మనం ఎలా దాన్ని మళ్ళీ రీచెక్ చేసుకోవాలంటే
ఇలా ఒకసారి రీచెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ప్రతిసారి ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ కానీ మనం పర్ఫెక్ట్గా మనం వేసినటువంటి స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అయితే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఓకే అండి, ఇప్పటివరకు అయితే మనం చూసాం కదా, లాస్ట్ డిజిట్ స్క్వేర్స్లో లాస్ట్ డిజిట్ 5, అలాగే మనకి 2 డిజిట్స్లో స్క్వేర్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలి, 3 డిజిట్స్లో మనం 2 కేసెస్, అలాగే క్యూబ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ రూట్స్ మనకి ఎలా తెలుసుకోవాలనేది ఈజీగా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా మనం ఎగ్జామ్ ప్యాటర్న్లో నెంబర్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాము. మనము స్క్వేర్స్లో మనకు 3 డిజిట్స్లో ఒక 2 ప్రాబ్లమ్స్, క్యూబ్లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాము. వాటిని అయితే సాల్వ్ చేసి మనము ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆన్సర్స్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.